1996 జనవరి 18 తెలుగు నేల ఒక్కసారిగా మూగబోయింది. గుండె ఆగిపోయే వార్త. ఎన్టీఆర్ ఇక లేరు. ఆ రోజు ఒక వ్యక్తి మరణించలేదు, ఒక అఖండ యుగం ఆగిపోయింది. ఒక గంభీర స్వరం మౌనమైంది. ఆయన అంతిమ యాత్రలో కోట్ల మంది ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ నాయకుడిని కోల్పోలేదు, తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు. ఎన్టీఆర్ అంటే కేవలం పాత సినిమా కాదు, ఎన్టీఆర్ అంటే కేవలం పాత రాజకీయ జ్ఞాపకం కాదు. ఆయనలో తప్పులు ఉండవచ్చు, వివాదాలు ఉండవచ్చు, విమర్శలు ఉండవచ్చు, కానీ చరిత్రలో గొప్ప వాళ్ళను కొలిచేది వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయలేదా అన్నదానితో కాదు, వాళ్ళు సమాజంపై ఎంత గొప్ప ముద్ర వేశారు అన్నదానితో. ఈ అర్థంలో చూస్తే ఎన్టీఆర్ ముద్ర చెరగనిది, లభించనిది. నిమ్మకూరులో పుట్టిన ఒక రైతు బిడ్డ, మద్రాస్ స్టూడియోలలో కష్టపడి ఎదిగిన ఒక నటుడు, తెలుగు తెరపై దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచిన మహానటుడు, చైతన్య రథంపై రాష్ట్రాన్ని కదిలించిన ప్రజానాయకుడు, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకుల వరకు వినిపించిన రాజకీయ శక్తి. ఆయన జీవితం మనకు ఒకే ఒక్క విషయం చెబుతోంది: పుట్టుక చిన్నదైనా పర్వాలేదు, కల పెద్దదై ఉండాలి. మార్గం కష్టమైనా పర్వాలేదు, మనసు బలంగా ఉండాలి. ప్రజల కోసమే నిలబడితే ఒక సామాన్య మనిషి కూడా ఒక అమర చరిత్రగా మారగలడు. అందుకే ఎన్టీఆర్ను గుర్తు చేసుకునేటప్పుడు మనం కేవలం గతాన్ని స్మరించుకోవడం కాదు, తెలుగువాడి గర్వాన్ని, ఆత్మ గౌరవాన్ని మళ్ళీ మళ్ళీ మేల్కొల్పుతున్నాం. ఎన్టీఆర్ అంటే పేరు కాదు, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఒక శాశ్వత శకం. జోహార్ ఎన్టీఆర్.